రైతు సోదరులందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేసి ఆవులు, ఎద్దులు, కోడిదూడలు, పందిపు ఎద్దులు, కపిల ఆవులు, సేద్యపు ఎద్దులు, పాలపళ్ళ గిత్తలు కావాలని ఫోన్ చేస్తూ ఉన్నారు. సో నాకు ఎటువంటి డైరీ ఫామ్ లేదండి. నేను ఎద్దుల వ్యాపారిని కాను. నా దగ్గర అమ్మకానికి రెడీగా ఎటువంటి పశువులు అయితే ఉండవు. రైతులు ఇది అర్థం చేసుకోండి. నాకు పశువుల కోసం అయితే కాల్స్ అయితే చేయకండి. సో మన ఛానల్ని ఎక్కువగా రైతులు ఫాలో అవుతున్నారండి. మన ఛానల్కి రైతులు కనెక్ట్ అయ్యారు, అన్ఎక్స్పెక్టెడ్గా కనెక్ట్ అయ్యారు. కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి పశువులను అమ్మడం కోసం నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. సో నేను వారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని వీడియో చేసి మంచివాడు యూట్యూబ్ ఛానల్లో అలానే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన పశువులు మన ఛానల్లో అయితే ఉంటాయి. సో వీడియోల క్రింద రైతుల యొక్క ఫోన్ నంబర్లు అయితే ఉంటాయి, అలానే యజమాని యొక్క ఫోన్ నంబర్లు అయితే ఉంటాయి. సో వారికి మాత్రమే మీరు కాల్స్ చేయండి. సో వీడియోల క్రింద ఫోన్ నంబర్ లేదు అంటే దానికి అర్థం ఆ పశువులు అమ్ముడుపోయాయి అని అర్థం అండి. రైతులు ఇది గమనించండి. సో చాలామంది రైతు సోదరులు నాకు కాల్స్ చేస్తున్నారు. దయచేసి కాల్ చేయకండి. నేను కాలేజీలో ఉంటున్నాను. నిన్న కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేశారనమాట, ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో. సో మీ దగ్గర ఏమైనా పశువులు ఉంటే అమ్మకానికి ఉంటే నాకు జస్ట్ నా వాట్సాప్ నంబర్ ఈ వీడియో క్రింద ఇస్తున్నాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ వీడియోలు పెట్టండి. నేను బ్రేక్ టైంలో, లేజర్ టైంలో చూసి మీకు నేను కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని వీడియోలు అయితే చేయటం జరుగుతుంది. రైతులు ఇది గమనించగలరండి. అలానే చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేసి మంచి ఆవులు, ఎద్దులు, కోడిదూడలు ఉంటే మా వాట్సాప్కి వీడియోలు పంపించండి అని అడుగుతున్నారండి. సో నేను ప్రతి ఒక్కరి ఫోన్ నంబరు సేవ్ చేసుకోలేను. ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లు నేను రాసుకొని ఎవరెవరికి ఏం కావాలో అని పంపించలేనండి. సో నేను విద్యార్థిని, నాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. నేను ఒక ఎద్దుల వ్యాపారిని అయితే మీకు ఏమేమి కావాలో, సో ఎవరెవరికి ఏం కావాలో మీకు ఫోన్ చేసి మీకు పంపించడానికి నాకు టైం అయితే ఉంటుంది. కానీ సో నాకు టైం ఉండదు. కాబట్టి రైతులు ఇది అర్థం చేసుకోండి. నాకు పర్సనల్గా అయితే కాల్స్ చేయకండి. మీ దగ్గర ఉన్నటువంటి పశువుల్ని మాత్రం అమ్ముకోవాలనుకున్న వారు నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తున్నాను. సో దానికి మాత్రమే జస్ట్ వీడియోలు పంపించండి. నేనే మీకు కాల్ చేస్తున్నాను. ఇది అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.